Good morning, students. In yesterday class, I explained about number sets. I hope you are all understood about the number sets. Why? Because very important. Number sets are very important to learn vector space as well as ring theory. Okay. In this class, I am going to be explain about the fundamental properties of group. That means binary operation, closure property, associative identity, and inverse and abelian properties. So those properties you already learned in second year group theory. Okay. Anyhow, I will explain once again. Okay. So first, what is the binary operation? Okay. What is binary operation? Binary operation. Okay. So a binary operation is nothing but a function from a Cartesian non-empty set of a Cartesian product to the same set. Okay. For example, S is a non-empty set. S is a non-empty set, and if f is a function from the Cartesian product of S cross S to S. అంటే ఎస్ అనేటువంటిది ఒక నాన్ ఎంప్టీ సెట్ అయ్యుండి అండ్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ది కార్టీజియన్ ప్రోడక్ట్ ఎస్ క్రాస్ ఎస్ టు ఎస్ అయినట్టయితే అప్పుడు ఎఫ్ని మనం ఏమని చెప్తామండి? సో విచ్ ఈజ్ ద బైనరీ ఆపరేషన్ ఆన్ సెట్ ఎస్ అని చెప్తాం. ఓకే, బైనరీ ఆపరేషన్ ఆన్ ఎ సెట్ ఎస్ అని చెప్తాము. ఓకే, క్లియర్. సో వాట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను నేను. ఎలా డిఫైన్ చేశానండి? సో ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ ఆన్ టు ఏ ప్లస్ బి ఆన్ ఎస్ ఆన్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. ఎన్ క్రాస్ ఎన్ టు ఎన్ అని డిఫైన్ చేశాను. అంటే ఇక్కడ మన ఫంక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి డిఫైన్ చేయబడింది? దట్ ఈజ్ ఎన్ క్రాస్ ఎన్ టు ఎన్. ఓకే, ఎన్ క్రాస్ ఎన్ టు ఎన్కి డిఫైన్ చేయబడింది. ఓకే, అంటే దట్ మీన్స్ ఎలా డిఫైన్ చేస్తాం? ఈ ఎన్లోంచి ఒక 2 ఎలిమెంట్స్ని తీసుకోవాలి. దట్ ఈస్ ఏ కమ్మ బి అనేటువంటి 2 ఎలిమెంట్స్ని తీసుకున్నట్టయితే వాటి మధ్యలో ఆపరేషన్ ఏంటంటే ప్లస్. ఏం చేయాలి? ఏ ప్లస్ బి చేయాలి. ఏ ప్లస్ బి అనేటువంటిది ఎన్లోని ఏదో ఒక ఎలిమెంట్కి అసోసియేట్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ అనేటువంటిది ఏంటండి? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఈ ఎన్లో కూడా ఏముంటాయి? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఈ ఎన్లో కూడా ఏముంటాయి? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 1 2 3 4 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏంటండి? సో ఇవి కూడా న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 అండ్ సో ఆన్. సో ఇక్కడ విచ్ ఇస్ ఆల్సో న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 అండ్ సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సెట్స్లో ఎన్ క్రాస్ ఎన్ అంటే ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 అనేటువంటి ఎలిమెంట్ తీసుకున్నా, ఇక్కడ 4 అనేటువంటి ఎలిమెంట్ తీసుకున్నా. ఈ రెండింటి మధ్యలో ఏ కమ్మ బికి ఆపరేషన్ ఎలా డిఫైన్ చేస్తాడు? ఏ ప్లస్ బి. అంటే దట్ మీన్స్ ఈ రెండింటిని యాడ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందండి? విచ్ ఇస్ ఈక్వల్ అంటూ 7. ఈ 7 ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? ఈ ఎన్ అనేటువంటి సెట్లో ఏదో ఒక ఎలిమెంట్తో కనుక మ్యాప్ అయినట్టయితే అప్పుడు మనం ఏమని చెప్తాం? ద ఎఫ్ ఈజ్ బైనరీ ఆపరేషన్ ఆన్ ఎ సెట్ ఎస్ అని చెప్తాము. ఓకే, ఎఫ్ ఈజ్ బైనరీ ఆపరేషన్ ఆన్ ఎ సెట్ ఎస్ అని చెప్తాము. క్లియర్? దట్ ఈజ్ అబౌట్ ది బైనరీ ఆపరేషన్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం బైనరీ ఆపరేషన్కి. ఓకే, సపోజ్ ప్లస్ ఈజ్ ఎ బైనరీ ఆపరేషన్. ఓకే, ఈజ్ ప్లస్ is binary operation on n అంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ మీద ప్లస్ అనేటువంటిది బైనరీ ఆపరేషన్ అవుతుందా? అంటే దాని అర్థం ఏంటి? ఈ n అనేటువంటి సెట్లోని ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా, ఓకే, సపోజ్ 1 2 అనేటువంటి ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా, వాటి మధ్యలో ఆపరేషన్ ప్లస్ కనుక అప్లై చేసినట్టయితే, ఓకే, వాటి మధ్యలో ఆపరేషన్ ప్లస్ కనుక అప్లై చేసినట్టయితే వచ్చేటువంటి రిజల్ట్ ఎగైన్ మళ్ళీ సెట్ ఆఫ్ ఎన్లోనే ఉంటుంది.
ఓకే, సో ఏ కామా బి అనేటువంటి ఏ 2 ఎలిమెంట్ అయినా తీసుకోండి. ఎక్కడి నుంచి? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ నుంచి. మళ్ళీ దాన్ని ఏం చేస్తారు? ఆ రెండింటిని యాడ్ చేయండి. వచ్చే రిజల్ట్ కంపల్సరీ డి అనేటువంటి ఒక రిజల్ట్ వస్తుంది. ఆ డి అనేటువంటి రిజల్ట్ కూడా ఎక్కడ ఉంటుంది? ఎన్లోనే ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఈ ప్లస్ అనేటువంటిది ఏమవుతుందండి? ఫంక్షన్ ఫ్రమ్ ఎన్ క్రాస్ ఎన్ టు ఎన్. అంటే దట్ మీన్స్ ఇక్కడ ఏ 2 ఎలిమెంట్స్ తీసుకొని వాటి మధ్యలో ప్లస్ అనేటువంటి ఆపరేషన్ కనుక మనం అప్లై చేసినట్టయితే వచ్చే రిజల్ట్ మళ్ళీ ఎక్కడ దేంతో మ్యాప్ అవుతుంది? ఎన్లో ఏదో ఒక ఎలిమెంట్తో మ్యాప్ అవుతుంది కనుక. సో ప్లస్ ఈజ్ ద బైనరీ ఆపరేషన్ ఆన్ ఎన్ అని చెప్తాము. ఓకే, బైనరీ ఆపరేషన్ ఆన్ ఎన్ అని చెప్తాం. మరి ఇక్కడ ప్లస్ ఈజ్ బైనరీ ఆపరేషన్. మరి సబ్స్ట్రాక్షన్ బైనరీ ఆపరేషన్ అవుతుందా? మైనస్ ఎన్ క్రాస్ ఎన్ మీద బైనరీ ఆపరేషన్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకని అవ్వదు? సపోజ్ ఎన్లో ఒక ఎలిమెంట్ 1 అని తీసుకున్నా, ఈ ఎన్లో ఒక ఎలిమెంట్ 2 అని తీసుకున్నా, దట్ మీన్స్ 1 మైనస్ 2, దట్ ఈజ్ రిజల్ట్ ఈజ్ -1. ఈ -1 అనేటువంటిది ఎక్కడ ఉండదు? డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్ అని ఉండదు, ఎన్లో ఉండదు. కనుక ఇక్కడ మనం ఏమని చెప్తాం? ప్లస్ ఈజ్ ఎ బైనరీ ఆపరేషన్ ఆన్ ఎన్, బట్ సబ్స్ట్రాక్షన్ ఈజ్ నాట్ ఎ బైనరీ ఆపరేషన్ ఆన్ ఎన్. అండ్ అగైన్ ఈ డివిజన్ బైనరీ ఆపరేషన్ అవుతుందండి. సో మల్టిప్లికేషన్ బైనరీ ఆపరేషన్ అవుతుందా? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ మీద అవుతుంది. ఎందుకని? ఒక న్యాచురల్ నెంబర్ తీసుకోండి, ఇంకో న్యాచురల్ నెంబర్స్ తీసుకోండి, దాన్ని ప్రొడక్ట్ చేయండి, వచ్చేటువంటిది అగైన్ ఏమవుతుందండి? న్యాచురల్ నెంబర్ అవుతుంది. వచ్చేటువంటి వాల్యూ ఏమవుతుంది? న్యాచురల్ నెంబరే అవుతుంది. సో మల్టిప్లికేషన్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ ఎన్. మరి డివిజన్ బైనరీ ఆపరేషన్ అవుతుందా? చూడండి, సపోజ్ ఇక్కడ 1 తీసుకున్నాం, ఇక్కడ 2 తీసుకున్నాం, అంటే దట్ మీన్స్ 1/2. ఈ 1/2 అనేటువంటి 0.5 విచ్ డిజ్ నాట్ బిలాంగ్స్ టు ఎన్. అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ప్లస్ అండ్ ఓకే, ది ఆపరేషన్ ప్లస్ అండ్ multiplication are binary operations on n, but the operations subtraction and division are not a binary operations on n అని చెప్తాం. దట్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ ది బైనరీ ఆపరేషన్. ఓకే, బైనరీ ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ ఆన్ ఎ సెట్. ఆ సెట్లో ఏవో ఒక 2 ఎలిమెంట్స్ తీసుకొని ఆ 2 ఎలిమెంట్స్ మధ్యలో ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే వచ్చే రిజల్ట్ అగైన్ అదే సెట్లో కనుక ఉన్నట్టయితే అప్పుడు మనం ఏమని చెప్తామండి? ఆ సెట్ యొక్క ఆపరేషన్ మనం ఏమని చెప్తాము? విచ్ ఈజ్ ఎ బైనరీ ఆపరేషన్ ఆన్ ఏ పర్టికులర్ సెట్. అందుకని జనరల్గా డెఫినేషన్ ఎలా చెప్తాం బైనరీ ఆపరేషన్కి? ఇఫ్ ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ ఏ నాన్ ఎంప్టీ సెట్, ఓకే, ఎస్ ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సెట్ అండ్ ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ ది కార్టెసియన్ ప్రొడక్ట్ ఎస్ క్రాస్ ఎస్ టు ఎస్ కనుక అయినట్టయితే అప్పుడు మనం బైనరీ ఆపరేషన్ అని చెప్తాం. మరి ఒక సెట్కి ఎన్ని బైనరీ ఆపరేషన్స్ ఉండొచ్చు? ఒక సెట్ మీద ఎన్ని బైనరీ ఆపరేషన్స్ డిఫైన్ చేయొచ్చు? చాలా బైనరీ ఆపరేషన్స్ ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. న్యాచురల్ నెంబర్ మీద ఎన్ని బైనరీ ఆపరేషన్స్ ఉన్నాయండి? 2 బైనరీ ఆపరేషన్స్ ఆల్రెడీ మనం చూసాం. ఏంటి 2 బైనరీ ఆపరేషన్స్ అక్కడ? సో ఫస్ట్ బైనరీ ఆపరేషన్ ఈజ్ ప్లస్ అండ్ సెకండ్ బైనరీ ఆపరేషన్ ఈజ్ మల్టిప్లికేషన్. బట్ డివిజన్ ఈజ్ నాట్ ఏ బైనరీ ఆపరేషన్ అండ్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ ఏ బైనరీ ఆపరేషన్. అంటే ఒక సెట్ మీద ఎన్ని బైనరీ ఆపరేషన్స్ ఉండొచ్చు? ఓన్లీ 1 బైనరీ ఆపరేషన్ ఉండొచ్చు, మోర్ దెన్ 1 బైనరీ ఆపరేషన్స్ ఉండొచ్చు, అసలు బైనరీ ఆపరేషన్ ఉండకపోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ చెప్తున్నాను నేను మీకు. ఒక సెట్ తీసుకున్నా, ఎస్ అనేటువంటి ఒక సెట్ 1, 2, 3. ఓకే, ఎస్ ఈజ్ 1 సెట్ 1, 2, 3 అనేటువంటి ఒక సెట్ తీసుకున్నా. దీని మీద ప్లస్ అనేటువంటిది బైనరీ ఆపరేషన్ అవుతుందా? ఓకే, నేను ప్లస్ అనేటువంటి ఆపరేషన్ ఎలా డిఫైన్ చేశాను? ఎఫ్ ఆఫ్ ఏ బి ఈక్వల్ అంటూ ఏ ప్లస్ బిగా డిఫైన్ చేశాను. సో ఇప్పుడు ఎస్లో 2a, అంటే దట్ మీన్స్ ఎలాగా ప్లస్ అనేటువంటి మ్యాపింగ్ మనం ఎస్ క్రాస్ ఎస్. ఈ ఎస్లో సెట్ ఏంటండి? ఎస్ అనేటువంటి సెట్లో ఎలిమెంట్స్ ఏమన్నాయి? 1, 2, 3. అండ్ అగైన్ ఈ ఎస్లో ఎలిమెంట్స్ ఏమన్నాయి? దట్ ఈజ్ 1, 2, 3 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ రిజల్ట్ మనకి ఏం రావాలి? ఎస్ఏ రావాలి. సపోజ్ నేను ఇక్కడ 2 తీసుకున్నా, ఓకే, 2 తీసుకున్నా, ఇక్కడ ఏం తీసుకున్నా? అగైన్ 2 తీసుకున్నా, 2 + 2 చేస్తా, రిజల్ట్ ఏమొస్తుందండి? 4. ఈ 4 ఎక్కడ ఉండదు? ఎస్లో ఉండదు. అందువల్ల మనం ఇక్కడ ఏమని చెప్తాం? ద ప్లస్ ఈజ్ నాట్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ ఎస్. మరి ఎస్కి
ఈ ఎస్ అనేటువంటి సెట్ మీద ఏమైనా బైనరీ ఆపరేషన్ డిఫైన్ చేయగలమంటే ఈ ఎస్ మీద అసలు మనం ఏ బైనరీ ఆపరేషన్ని డిఫైన్ చేయలేము. ఓకే, ఎస్ మీద మనం ఏ బైనరీ ఆపరేషన్స్ని డిఫైన్ చేయలేం. అంటే ఏంటి, ఒక సెట్ కనుక తీసుకున్నట్టయితే ఆ సెట్ మీద మనం ఏమైనా బైనరీ ఆపరేషన్స్ డిఫైన్ చేయలేకపోవచ్చు, బైనరీ ఆపరేషన్స్ని డిఫైన్ చేయగలిగి ఉండొచ్చు. ఒకవేళ బైనరీ ఆపరేషన్ డిఫైన్ చేయగలిగితే అది వన్ బైనరీ ఆపరేషన్ అవ్వచ్చు, లేకపోతే ఒకటి కన్నా ఎక్కువ బైనరీ ఆపరేషన్స్ని మనం డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్కి మనం ఒక బైనరీ ఆపరేషన్ కూడా డిఫైన్ చేయలేం. అదే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని బైనరీ ఆపరేషన్స్ ఉన్నాయండి? సో దట్ మీన్స్ ప్లస్ బైనరీ ఆపరేషన్ అవుతుంది, మల్టిప్లికేషన్ బైనరీ ఆపరేషన్ అవుతుంది. ఓకే, అలాగే సెట్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకున్నారనుకోండి, సబ్స్ట్రాక్షన్ అండ్ ప్లస్ అండ్ మల్టిప్లికేషన్ 3 బైనరీ ఆపరేషన్స్ అవుతాయి. అంటే ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం నేర్చుకున్నాం, ఒక సెట్ మీద బైనరీ ఆపరేషన్స్ని డిఫైన్ చేయలేకపోవచ్చు. ఒకవేళ ఒక సెట్ మీద బైనరీ ఆపరేషన్స్ని కనుక డిఫైన్ చేయగలిగినట్టయితే ఓన్లీ ఒక బైనరీ ఆపరేషన్ డిఫైన్ చేయడానికే పాసిబిలిటీ ఉండొచ్చు, లేదా మోర్ దెన్ 1 బైనరీ ఆపరేషన్స్ని సెట్ మీద మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక సెట్ కనుక 1 or more బైనరీ ఆపరేషన్స్ని డిఫైన్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నట్టయితే ఆ సెట్ని మనం ఏమని చెప్తామండి, ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని చెప్తాం. ఓకే, ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. ఓకే, సపోజ్ ది సెట్ విచ్ ఈస్ ఎక్విప్డ్ విత్ 1 or more బైనరీ ఆపరేషన్స్. ఓకే, ఏదైనా ఒక సెట్ ఒక బైనరీ ఆపరేషన్ అంతకన్నా ఎక్కువ బైనరీ ఆపరేషన్ డిఫైన్ చేయగలిగినట్టయితే ఆ సెట్ని మనం ఏమని చెప్తామండి, ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. ఓకే, ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని చెప్తాం. ఓకే, ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. ఓకే, దాన్ని మనం సపోజ్ ఎన్ మీద మనం ఏం ఆపరేషన్ డిఫైన్ చేయగలిగాం, ఎటువంటి ప్లస్ అనేటువంటిది బైనరీ ఆపరేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎన్ కామా ప్లస్ని ఇలా కనుక మనం డిఫైన్ చేసినట్టయితే సో దీన్ని మనం ఏమని చెప్తామండి, ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. ప్లస్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ ఎన్ అని చెప్తాం అనమాట. సో దీన్ని కామన్గా బ్రాకెట్లో పెట్టి ఎన్ కామా ప్లస్ అని రాస్తే దీన్ని మనం ఏమని చెప్తాం, ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని చెప్తాం. ఓకే, ఇందాక ఎస్ని డిఫైన్ చేశాను మీకు, ఎస్ ఈజ్ ఈక్వల్ అంటూ 1, 2, 3. సో దీని మీద ఏ ఆపరేషన్ మనం డిఫైన్ చేయలేం కనుక సో ఎస్ ఈజ్ నాట్ ఎన్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ విత్ ఎనీ ఆపరేషన్. ఓకే, ఇక్కడ బట్ ఎన్ ఈజ్ ఏ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ విత్ రెస్పెక్ట్ టు ది ప్లస్ అండ్ అగైన్ ఎన్ ఈజ్ ఏ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ విత్ రెస్పెక్ట్ టు ది మల్టిప్లికేషన్ అని చెప్తాను అనమాట. దట్ ఈస్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. సో దట్ మీన్స్ బైనరీ ఆపరేషన్ చూసాం అండ్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటే ఏంటో చూసాం. అంటే ఏదైనా ఒక సెట్ మీద 1 or more బైనరీ ఆపరేషన్స్ని కనుక మనం డిఫైన్ చేయగలిగినట్టయితే అప్పుడు ఆ సెట్ని మనం ఏమని చెప్తామండి, ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని చెప్తాము. సో సపోజ్ ప్లస్ని డిఫైన్ చేస్తాం అనుకోండి, ఎన్ కామా ప్లస్ విచ్ ఇస్ అన్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఎన్ కామా మల్టిప్లికేషన్ విచ్ ఇస్ అన్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. Next closure property. Okay, next one is closure property. లేదా దీన్ని మనం ఏమని చెప్తాం, క్లోజర్ లా అని చెప్తాం. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈస్ క్లోజర్ లా. వాట్ ఈస్ ద క్లోజర్ లా? ఏదైనా ఒక సెట్ పర్టికులర్ ఆపరేషన్ దృష్ట్యా ఓకే క్లోజర్ ప్రాపర్టీని మనం స్టడీ చేయాలి. ఏంటి క్లోజర్ ప్రాపర్టీ అంటే, సపోజ్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు, లేదా ఇంకా సింపుల్గా చెప్పాలన్నట్టయితే క్లోజర్ ప్రాపర్టీ. సో ఇఫ్ స్టార్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ ఎస్, ఒక నాన్ ఎంప్టీ సెట్ మీద బైనరీ ఆపరేషన్ అయ్యి, సో ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ విచ్ ఇంప్లాయిస్ ఏ స్టార్ బి బిలాంగ్స్ టు ఎస్ కనుక అయినట్టయితే, ఓకే ఫర్ ఆల్ ఏబి బిలాంగ్స్ టు ఎస్ విచ్ ఇంప్లైస్ ఏ స్టార్ బి బిలాంగ్స్ టు ఎస్ కనుక అయినట్టయితే అప్పుడు ఈ స్టార్ని మనం ఏమని చెప్తామండి, అప్పుడు ఈ సెట్ ఎస్ని మనం ఏమని చెప్తాం, సాటిస్ఫైస్ క్లోజర్ లా విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ స్టార్ అని చెప్తాం. ఓకే, ఏమవ్వాలి, సెట్ ఎస్లోని
ఏ 2 ఎలిమెంట్స్ తీసుకొని ఆ 2 ఎలిమెంట్స్ మధ్యలో మనం ఆపరేషన్ కనుక అప్లై చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ అగైన్ అదే సెట్లో కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ సెట్ని మనం ఏమని చెప్తామండి, సాటిస్ఫైస్ క్లాజర్ ప్రాపర్టీ లేదా క్లాజర్ లా విత్ రెస్పెక్ట్ టు ది పర్టికులర్ ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నా. ఓకే, ఈ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ని తీసుకున్నాను. ఈ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా క్లాజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుందా చేయదా అంటే, ఈ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో మనం ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా 1, 2, 3, 4 సో ఆన్ అని ఉన్నాయి. ఏ 2 ఎలిమెంట్స్ అయినా తీసుకోండి మీ ఇష్టం. ఫర్ ఆల్ ఏ కమా బి బిలాంగ్స్, ఇక్కడ ఫర్ ఆల్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఎన్ అంటే ఇందులో ఏవైనా మీ ఇష్టం ఏ 2 ఎలిమెంట్స్ అయినా తీసుకోండి. సపోజ్ నేను 2, 3 తీసుకున్నా, వీటి మధ్యలో ప్లస్ చేశాను అంటే రిజల్ట్ ఎంత వచ్చింది 5. 5 అగైన్ మళ్ళీ మనకి ఎక్కడ ఉంటుంది, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి, సో 5 + 9 తీసుకున్నా 14 అగైన్ ఎక్కడ ఉంటుంది, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏమని చెప్తున్నాం, ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అంటే ఏబి అనేటువంటి 2 వాల్యూస్ ఎన్లోంచి తీసుకున్నట్టయితే విచ్ ఇంప్లైస్ మనకి ఏం జరుగుతుందండి, ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎన్ అవుతుంది. అంటే సో దట్ మీన్స్ ఇక్కడ చూడండి, ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్, సో విచ్ ఇంప్లైస్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎన్ అవుతుంది. సో అంటే దట్ మీన్స్ ఎన్లోంచి 2 ఎలిమెంట్స్ తీసుకుని వాటి మధ్యలో ప్లస్ అనేటువంటి ఆపరేషన్ అప్లై చేస్తే అగైన్ వచ్చేటువంటి ఆ రిజల్ట్ అగైన్ మళ్ళీ ఎక్కడ ఉంటుంది, ఎన్లో ఉంటుంది కనుక సో మనం ఏం చెప్తామంటే ఎన్ ఈజ్ సాటిస్ఫైస్, ఎన్ సాటిస్ఫైస్ క్లోజర్ లా విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఎన్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ అని చెప్తాం. ఆర్ సింపుల్గా దాన్ని ఏమని చెప్తామండి, ఎన్ ఈజ్ క్లోజ్డ్ అన్న క్లోజర్లా అన్న ఒకటే. ఓకే, క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్ అని చెప్తాం. దట్ ఈస్ ద క్లోజర్ ప్రాపర్టీ. ఏంటి క్లోజర్ ప్రాపర్టీ అంటే, సపోజ్ స్టార్ అనేటువంటి ఒక ఆపరేషన్ దృష్ట్యా ఎస్ అనేటువంటి సెట్ క్లోజ్డ్ అవుతుందా లేదా, లేదా క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుందా లేదా అని చెప్పాలి అన్నట్టయితే ఏం చెప్పాలండి, ఆ ఎస్ అనేటువంటి సెట్లో ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా కానీ ఓకే, ఆ సెట్ అనేటువంటి ఎస్లో ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా ఆ 2 ఎలిమెంట్స్ మధ్యలో ఆపరేషన్ అప్లై చేస్తే అగైన్ వచ్చే రిజల్ట్ మళ్ళీ అదే సెట్లో కనుక ఉన్నట్టయితే అప్పుడు మనం ఏమని చెప్తాం, ద సెట్ ఈఎస్ ఈజ్ సాటిస్ఫైస్ క్లోజర్ లా విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ అని చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం క్లోజర్ ప్రాపర్టీస్ గురించి స్టడీ చేద్దాం. ఓకే, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ప్లస్ దృష్ట్యా ఓకే, లేదా సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ చూద్దాం, ప్లస్ దృష్ట్యా క్లోజర్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుందా లేదా, చేస్తుంది. ఎందుకని, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా వాటిని యాడ్ చేస్తే ఎగైన్ మళ్ళీ ఎందులో ఎలిమెంట్ వస్తుందండి, న్యాచురల్ నెంబర్ వస్తుంది కనుక విత్ రెస్పెక్ట్ టు ది ప్లస్ దృష్ట్యా అది ఏమవుతుందండి, క్లోజర్ ప్రాపర్టీ అనేటువంటి సాటిస్ఫై చేస్తుంది. మరి విత్ రెస్పెక్ట్ టు సబ్స్ట్రాక్షన్ అనేటువంటి సబ్స్ట్రాక్షన్ దృష్ట్యా ఎన్ అనేటువంటిది క్లోజర్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుందా చూడండి. ఇక్కడ సపోజ్ ఎన్లో 2 ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5 సో ఆన్ అనేటువంటి సెట్ ఉంది. ఓకే, ఈ సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నా 2, 3, వీటి మధ్యలో సబ్స్ట్రాక్షన్ అప్లై చేశాను నేను. అప్లై చేస్తే రిజల్ట్ ఎంత వస్తుంది, -1. ఈ -1 అనేటువంటిది ఎన్లో ఉందా, లేదు. సేమ్ సెట్ ఎన్లో లేదు అంటే వచ్చే రిజల్ట్ ఎక్కడ లేదండి, ఎన్లో ఉండదు కనుక అప్పుడు మనం ఏమని చెప్తాం, ఎన్ నాట్ సాటిస్ఫైస్ ద క్లోజర్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ సబ్స్ట్రాక్షన్. అంటే ఎన్ అనేటువంటి సెట్ మనకి ఏం సాటిస్ఫై చేయదండి, క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చెయ్యద్దు విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ సబ్స్ట్రాక్షన్. మరి మల్టిప్లికేషన్ దృష్ట్యా చేస్తుందా చూడండి. ఈ సెట్లో ఎన్ అనేటువంటి సెట్లో ఏ 2 ఎలిమెంట్స్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 and 4 తీసుకోండి, వాటి మధ్యలో ప్రొడక్ట్ చేయండి, వచ్చేటువంటి వాల్యూ ఏమవుతుంది 12. దట్ ఈస్ అగైన్ న్యాచురల్ నెంబర్స్ ఈ సెట్లో ఉంటుంది. ఇంకొక 2 ఎలిమెంట్స్ తీసుకోండి 2,
5 దట్ ఈస్ 10. అగైన్ 10 కూడా ఎక్కడ ఉంటుంది, న్యాచురల్ నెంబర్ అవుతుంది. అంటే దట్ మీన్స్ 2 న్యాచురల్ నెంబర్స్ని తీసుకుని ప్రొడక్ట్ చేస్తే అగైన్ మళ్ళీ న్యాచురల్ నెంబర్ వస్తుంది కనుక సో n ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ మల్టిప్లికేషన్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ మల్టిప్లికేషన్ అని చెప్తాం. మరి డివిజన్ దృష్ట్యా అవుతుందా, డివిజన్ దృష్ట్యా అవుతుందా? చూడండి, అవ్వదు. ఎందుకని, సెట్ ఎన్లో 2 ఎలిమెంట్స్ 1 2 3 సో ఆన్ అని 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను నేను, 2 3 డివిజన్ చేశాను నేను. డివిజన్ చేస్తే ఇది ఏమొస్తుంది, 2/3. 2/3 అంటే దట్ ఈస్ 0.6 సంథింగ్ అలా వస్తుంది. బట్ ఈ ఫ్రాక్షనల్ నెంబర్స్ ఎక్కడ ఉండవండి, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో ఉండవు కనుక రిజల్ట్ అగైన్ అదే సెట్లో ఉండట్లేదు కనుక n ఈజ్ నాట్ ఏ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ డివిజన్. అంటే దట్ మీన్స్ ప్లస్ దృష్ట్యా n అనేటువంటిది క్లోజర్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది. అందుకని n మనం ఏమని చెప్తాం, n ఈజ్ ఏ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్, లేదా n సాటిస్ఫైస్ ద క్లోజర్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ అని చెప్తాం. And n does not satisfies the closure property with respect to the subtraction. Again n satisfies the closure property with respect to the multiplication and division. What about the set of integers? Set of integers చెప్పండి. క్లోజర్ ప్రాపర్టీని స్టడీ చేస్తే సెట్ ఆఫ్ ఇంటీజర్స్ని తీసుకున్నట్టయితే ఓకే, ఈ సెట్ ఆఫ్ ఇంటీజర్స్లో ఏ 2 ఎలిమెంట్స్, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే ఇమీడియట్గా మీకు ఏం స్ట్రైక్ అవ్వాలి, ఆ సెట్లో ఎలిమెంట్స్ ఉంటాయి, 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది అండ్ సో ఆన్ ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ -1 అండ్ -2 అండ్ -3 సో ఆన్. సో ఏ 2 ఇంటీజర్స్ని తీసుకొని యాడ్ చేసినా మళ్ళీ మనకి ఏమొస్తుందండి, ఇంటీజరే వస్తుంది. సో అందువల్ల ఇక్కడ ఏమిటి, ప్లస్ దృష్ట్యా అదేమవుతుంది, క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, ఏ 2 ఎలిమెంట్స్ తీసుకొని సబ్స్ట్రాక్ట్ చేసిన, సపోజ్ 2 -3 -1 ఎక్కడ ఉందండి, జెడ్లో ఉంది. అంటే ఏ 2 ఎలిమెంట్స్ తీసుకుని సబ్స్ట్రాక్ట్ చేసినా కూడా మనకి ఏమొస్తుంది, సో అగైన్ ఇంటీజరే వస్తుంది. సో అందువల్ల జెడ్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ది సబ్స్ట్రాక్షన్. ఓకే, అండ్ జెడ్ సాటిస్ఫైస్ మల్టిప్లికేషన్ ఆల్సో. ఏ 2 ఇంటీజర్స్ని తీసుకుని మల్టిప్లికేట్ చేసినా మళ్ళీ మనకి ఏమొస్తుందండి, సేమ్ ఇంటీజరే వస్తుంది కనుక సో విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ దృష్ట్యా కూడా క్లోజర్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది. బట్ విత్ రెస్పెక్ట్ టు డివిజన్ దృష్ట్యా ఏం సాటిస్ఫై చేయదు, క్లోజర్ ప్రాపర్టీ అనేటువంటిది సాటిస్ఫై చేయద్దు. ఓకే, క్లోజర్ ప్రాపర్టీ అనేటువంటిది సాటిస్ఫై చేయద్దు. ఓకే, నెక్స్ట్ సెట్ క్యూ చూసారనుకోండి. ఓకే, క్యూ కనుక చూసినట్టయితే ఇప్పుడు చెప్పండి, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే ఇందులో ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్ తప్పించి అన్ని ఫ్రాక్షనల్ నెంబర్స్ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, సో క్యూ అనేటువంటి సెట్లో ఏముంటాయండి, 0 ఉంటుంది, 1 ఉంటుంది అండ్ 2 ఉంటుంది అండ్ సో ఆన్ అండ్ -1 అండ్ -2 సో ఆన్ వాల్యూస్ ఉంటాయి అండ్ ఇన్ బిట్వీన్ నెంబర్స్ కూడా ఉంటాయి. ప్లస్ దృష్ట్యా ఏ 2 రేషనల్ నెంబర్స్ని తీసుకుని మనం యాడ్ చేసినా మళ్ళీ రేషనల్ నెంబరే వస్తుంది. ఏ 2 రేషనల్ నెంబర్స్ని సబ్స్ట్రాక్ట్ చేసినా వచ్చేది మళ్ళీ రేషనల్ నెంబరే అవుతుంది. సో అంటే క్లోజర్ ప్రాపర్టీస్ సాటిస్ఫై అవుతుంది. అండ్ మల్టిప్లికేషన్ చేసినా కూడా మళ్ళీ మీకు అగైన్ క్లోజర్ వస్తుంది. కానీ ఇక్కడ డివిజన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ -2/3 అగైన్ మీకు ఏమవచ్చండి, ఫ్రాక్షనల్ వాల్యూ కూడా క్యూలో ఉంటుంది. కానీ ఇలా చేయగలమా మనం, దట్ ఈస్ 2/0 అన్డిఫైన్డ్. అంటే 2 డివిజన్ ఆఫ్ 0 అనేటువంటిది అన్డిఫైన్డ్, దాన్ని డిఫైన్ చేయలేము. ఆ నెంబర్ ఎక్కడ ఉండదండి, క్యూలో ఉండదు. అందువల్ల ఇక్కడ సో ఇది దేన్ని సాటిస్ఫై చేయదండి, సో విత్ రెస్పెక్ట్ టు డివిజన్తో ఇది అవ్వదు. ఏ సెట్లో అయితే 0 ఉంటుందో ఆ సెట్ విత్ రెస్పెక్ట్ టు ది డివిజన్ దృష్ట్యా క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకే, నెక్స్ట్ రియల్ నెంబర్స్. ఓకే, రియల్ నెంబర్స్ ఆల్సో మనకి ఏమవుతాయి, అవుతుంది. ఎందుకని రియల్ నెంబర్స్లో కూడా 0 ఉంటుంది, 2/0 నాట్ డిఫైన్. అందువల్ల ఇక్కడ ఏమవుతుంది, డివిజన్తో ప్రాపర్టీ అనేటువంటిది సాటిస్ఫై చేయదు. ఓకే, దిస్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ ద క్లోజర్ లా. క్లోజర్ లా అంటే మీరు ఏం చెక్ చేయాలి, ఏదైనా ఒక సెట్ ఒక పర్టికులర్ ఆపరేషన్ దృష్ట్యా క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుందా లేదా అని వాడు అడిగాడు అన్నట్టయితే మనం ఏం చెప్పాలి, ఆ సెట్లో ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా కానీ
ఓకే, ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా కానీ వాటి మధ్యలో ఆపరేషన్ అప్లై చేస్తే వచ్చే రిజల్ట్ మళ్ళీ ఎక్కడ ఉండాలి, అదే సెట్లో కనుక ఉన్నట్టయితే దెన్ వీ సే దట్ పర్టికులర్ సెట్ ఈజ్ సాటిస్ఫైస్ క్లోజర్ లా విత్ రెస్పెక్ట్ టు పర్టికులర్ ఆపరేషన్ అని చెప్తాము. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ది పర్టికులర్ ఆపరేషన్ అని చెప్తాము. క్లియర్? సో అందుకనే డెఫినేషన్ మనం ఏమని చెప్పాం, ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు వాట్ ఇస్ ద డెఫినేషన్, దట్ ఈస్ ఫర్ ఆల్ A comma B belongs to S, which implies A star B belongs to S కనుక అయినట్టయితే then we say that if for all, okay, then we say that ఏమని చెప్తామండి, S is closed with respect to the operation, okay, with respect to the ఆపరేషన్ ఎస్ అని చెప్తాం. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ స్టార్. ఈ స్టార్ ప్లస్లో ఏముండొచ్చు, ప్లస్ మైనస్ డివిజన్ ఏదైనా ఉండొచ్చు అనమాట. సో టూ ఎలిమెంట్స్ తీసుకోవాలి ఎస్లోంచి, వాటి మధ్యలో ఆపరేషన్ అప్లై చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ అగైన్ ఎస్లో ఉండాలి. దట్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ ది క్లోజర్ లా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. వాట్ ఈస్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ? ఓకే, అసోసియేటివ్ లా అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఏ కామా బి కామా సి, ఓకే, ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు సి బిలాంగ్స్ టు ఎస్, విచ్ ఇంప్లాయిస్ ఏమవ్వాలండి, ఏ స్టార్ బి ఆఫ్ స్టార్ సి ఈక్వల్ అంటూ ఏ స్టార్ ఆఫ్ బి స్టార్ సి కనుక అయినట్టయితే, సో అప్పుడు మనం ఏమని చెప్తామండి, ద ఎస్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ స్టార్ అని చెప్తాం. ఓకే, ది సెట్ ఎస్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ స్టార్ అని చెప్తాము. సో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, అంటే దాని అర్థం ఏంటి, ఎస్ అనేటువంటి ఒక సెట్లో 3 ఎలిమెంట్స్ తీసుకొని ఆ 3 ఎలిమెంట్స్ మధ్యలో ఏం జరగాలండి, ఏ స్టార్ బి ఆఫ్ స్టార్ సి అండ్ ఏ స్టార్ ఆఫ్ బి స్టార్ ఆఫ్ సి. ఇక స్టార్ ప్లేస్లో ఏమైనా ఆపరేషన్ మనం అంటే ఇక్కడ ఈ సపోజ్ ఏ స్టార్ బ్రాకెట్ ఆఫ్ ఏ స్టార్ బి ఆఫ్ స్టార్ సిని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేయాలండి, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నటువంటి వాల్యూని క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చినటువంటి రిజల్ట్తో సిని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. క్లియర్? ఎప్పుడైనా బ్రాకెట్ ఉంది అన్నట్టయితే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ బ్రాకెట్లో వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి, ఆ వచ్చిన వాల్యూ నెక్స్ట్ ఆ రిజల్ట్ని సితో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, బ్రాకెట్ ఆఫ్ ఏ స్టార్ బి ఆఫ్ స్టార్ సి, రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఏ స్టార్ ఆఫ్ బ్రాకెట్ మారిందనమాట. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, బ్రాకెట్లో ఉన్న బి స్టార్ సిని క్యాలిక్యులేట్ చేసి వచ్చే రిజల్ట్ని ఏతో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ రెండు కనుక ఈక్వల్ అయినట్టయితే అప్పుడు మనం ఆ సెట్ని ఏమని చెప్తాం, ఎస్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ స్టార్ అని చెప్తాం. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ స్టార్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఓకే, ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ని తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్ కింద. 1 2 3 4 అండ్ సో ఆన్. ఫస్ట్ ఆపరేషన్ ప్లస్ అని స్టడీ చేద్దాం, ప్లస్ దృష్ట్యా చూద్దాం. ఇందులో ఏ 3 ఎలిమెంట్స్ అయినా తీసుకోండి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ప్లస్తో మనం స్టడీ చేద్దాం. ఏ 3 ఎలిమెంట్స్ అయినా తీసుకోండి, సపోజ్ 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 3 తీసుకున్నాం. ఓకే, సో నేను ఇలా యాడ్ చేస్తున్నాను, 1 + 2 ఆఫ్ +3. ఈ రిజల్ట్ ఏమొస్తుందండి, ఇక్కడ 1 + 2 ఫస్ట్ బ్రాకెట్లో యాడ్ చేయాలి, అంటే ఎంత వస్తుంది, దట్ ఈస్ 3 + 3 విచ్ ఈజ్ ఈక్వల్ అంటు 6. మళ్ళీ బ్రాకెట్స్ మార్చి క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను, 1 + 2 + ఆఫ్ 3, ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ అంటు 1 + నెక్స్ట్ బ్రాకెట్లో వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి 5 విచ్ ఈజ్ ఈక్వల్ అంటు 6. ఈ 2 వాల్యూస్ ఏమవుతున్నాయి, ఈక్వల్ అవుతున్నాయి. సో అలాగే ఏ 3 వాల్యూస్ తీసుకున్నా సరే మనకి ఏమవుతుంది, a + b ఆఫ్ +c ఈక్వల్ అంటూ a + ఆఫ్
బి ప్లస్ సి అవుతుంది కనుక విత్ ఎన్ అనేటువంటి సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా ఏ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది, అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది అని చెప్తాము. అంటే ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు సబ్స్ట్రాక్షన్ దృష్ట్యా అసోసియేటివ్ అవుతుందో లేదో చూడండి. సపోజ్ 3 ఎలిమెంట్స్ తీసుకుందాం. 1, 2, 3 అనేటువంటి 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, ద 1 - 2 ఫస్ట్ ఈ 2 ఎలిమెంట్స్కి బ్రాకెట్ అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చింది 3 అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఎలిమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయండి. ఏమవుతుందండి ఇక్కడ, దట్ ఈజ్ -1 - 3 విచ్ ఈజ్ -4. ఇక్కడ మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ -4 అనేటువంటి రిజల్ట్ ఎన్లో ఉందా లేదా అనేటువంటిది మీకు అనవసరం. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ మీకు ఏమవ్వాలి, ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ ఈక్వల్ అంటే బోత్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అయితే చాలు. ఆ వచ్చే రిజల్ట్ ఎన్లో ఉంటుందో ఉండదా అనేటువంటిది మీకు అనవసరం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 - 2 - 3 ఇదేమవుతుంది, ఫస్ట్ బ్రాకెట్లో వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి. దట్ ఈజ్ 1 - -1. ఈ వాల్యూ ఎంత, దట్ ఈజ్ 1 + 1 2. అంటే దట్ మీన్స్ ఈ వాల్యూ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. అంటే 1 - 2 of -3 is not equal unto 1 - 2 - 3. సో ఫెయిల్ అయింది కనుక సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ నాట్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ది సబ్స్ట్రాక్షన్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ది సబ్స్ట్రాక్షన్ అని చెప్తాను అనమాట. ఓకే, సో దట్ మీన్స్ అగైన్ మనం స్టడీ చేసినట్టయితే మల్టిప్లికేషన్ దృష్ట్యా అవుతుందా చూడండి. మల్టిప్లికేషన్ దృష్ట్యా కనుక మనం చూసుకున్నట్టయితే అవుతుందా లేదా. ఓకే, ఏ 3 నెంబర్స్ అయినా తీసుకోండి. సపోజ్ 2, 3, 4 అనేటువంటి 3 నెంబర్స్ని తీసుకున్నాం. ఫస్ట్ ఇలా అప్లై చేయండి. 2 × 3 × 4 ఫస్ట్ బ్రాకెట్లో వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ 6 × 4 ఎంత వస్తుందండి, 24. నెక్స్ట్ 2 × 3 of 4 ఫస్ట్ బ్రాకెట్లో వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. 12 దట్ ఈస్ 2 × 12 24. అంటే అలాగే ఏ 3 నెంబర్స్ని తీసుకున్నా కానీ బ్రాకెట్ మార్చినప్పటికీ కూడా మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ అంటూ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ వస్తుంది కనుక ఎన్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ మల్టిప్లికేషన్. అసలు డివిజన్ దృష్ట్యా సాటిస్ఫై చేయదు. ఓకే, ఇలా మనం ఇచ్చిన సెట్ అనేటువంటిది పర్టికులర్ సెట్ దృష్ట్యా అసోసియేటివ్ ప్రాపర్టీ అవ్వాలంటే ఏమని చెప్పాలి, ఇఫ్ ఫర్ ఆల్ ఏ, బీసీ బిలాంగ్స్ టు ఎస్ విచ్ ఇంప్లైస్ ఏ స్టార్ బి స్టార్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ అంటే ఏ స్టార్ ఆఫ్ బి స్టార్ సి కనుక అయినట్టయితే, సో అప్పుడు మనం ఏమని చెప్తామండి, దట్ ఈస్ అప్పుడు మనం ఏం చెప్తాం, దెన్ ఎస్ ఈజ్ S satisfies, then S satisfies, then S satisfies associative law అని చెప్తాం. అసోసియేటివ్ లా విత్ రెస్పెక్ట్ టు ఏంటి ఆపరేషన్ ఇక్కడ, స్టార్ అన్నమాట. క్లియర్, దట్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ ది అసోసియేటివ్ లా. ఇక్కడ వచ్చే ఈ రిజల్ట్ అనేటువంటి సెట్లో ఉండక్కల్లా, బట్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి, రైట్ హ్యాండ్ వాల్యూకి, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. సో దట్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ ది అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ లా. ఓకే, ఐడెంటిటీ లా అంటే ఏంటి ఇక్కడ చూడండి. ఓకే, ఐడెంటిటీ లా అని చెప్తాం. ఏంటి ఐడెంటిటీ ఎలిమెంట్, ప్రతి సెట్కి కూడా ఓన్లీ ఒక ఆపరేషన్ దృష్ట్యా ఒక్క ఐడెంటిటీ ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఏంటి చూడండి, ఐడెంటిటీ ఎలిమెంట్ లా అని చెప్పము. ఇక్కడ మనం ఏమని చెప్తాం అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. ఓకే, ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి, ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే ఇఫ్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎస్ దెర్ ఎగ్జిస్ట్
సమ్ బి బిలాంగ్స్ టు, లేదా జనరల్గా ఐడెంటిటీ ఎలిమెంట్ మనం ఏమని చెప్తాం, ఈతో చూపిస్తాం. స్మాల్ ఈ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఏ స్టార్ ఈ ఈక్వల్ అంటూ ఈ స్టార్ ఏ ఈక్వల్ అంటూ ఏ అయితే, దెన్ we say that ఏమని చెప్తాం, then we say that E is an identity, E is an identity, E is an identity element of S with respect to operation స్టార్ అని చెప్తాం. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ స్టార్ అని చెప్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎస్ అంటే ఎస్లో ఏ అనేటువంటి ఏ ఎలిమెంట్ తీసుకున్నా కానీ దెర్ ఎగ్జిస్ట్ సమ్ ఈ బిలాంగ్స్ టు ఎస్ అంటే ఏ మారుతూ ఉంటుంది ఇక్కడ, కానీ ఈ మారదు. దెర్ ఎగ్జిస్ట్ సమ్ ఈ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్. సచ్ దట్ అంటే తెలుగులో అయ్యే విధంగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సచ్ దట్ అనే టర్మ్ వచ్చిందనుకోండి, అయ్యే విధంగా అని అర్థం అనమాట. సచ్ దట్ ఏ స్టార్ ఈక్వల్ అంటే ఈ స్టార్ ఏ ఈక్వల్ అంటే ఏ కనుక అయినట్టయితే, అంటే ఏంటి, ఏకి ఈకి మధ్యలో కానీ ఈకి ఏకి మధ్యలో కానీ ఆపరేషన్ స్టార్ అనేటువంటిది కనుక అప్లై చేసినట్టయితే అగైన్ రిజల్ట్ ఏం రావాలండి, ఏ కనుక వచ్చినట్టయితే దెన్ వీ సే దట్ ఈ ఈజ్ ఎన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ స్టార్ అని చెప్తాము. క్లియర్? ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎస్, ఎస్లో ఏ అనేటువంటి ఏ ఎలిమెంట్ తీసుకున్నా దెర్ ఎగ్జిస్ట్ సమ్ యూనిక్ ఎలిమెంట్ ఈ బిలాంగ్స్ టు ఎస్. ఓకే, ఈలో ఏ ఎస్లో ఈ అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉంటూ ఏమవ్వాలి, ఏ స్టార్ ఈక్వల్ అంటే ఈ స్టార్ ఈక్వల్ అంటే ఏ కనుక అయినట్టయితే then we say that E is an identity element of S with respect to the operation star అని చెప్తాము. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ స్టార్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ గురించి చూస్తాడు. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్కి, ఓకే, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. ఇందులో ఏముంటాయి, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్కి విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా ఐడెంటిటీ ఎలిమెంట్ ఉందా? ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది? ఓకే, సో ఇక్కడ ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఓకే, ప్లస్ చేయాలి, మళ్ళీ మనకి ఏం రావాలి, 1 రావాలి. అండ్ రెండో ఎలిమెంట్ తీసుకున్నాం, ప్లస్ చేస్తాం, మళ్ళీ ఏం రావాలి, 2 రావాలి. అండ్ థర్డ్ ఎలిమెంట్ తీసుకున్నాం, ప్లస్ చేస్తాం, మళ్ళీ ఏం రావాలి, 3. అంటే 1 ప్లస్ సమ్ ఎలిమెంట్ని ఇక్కడ యాడ్ చేస్తే 1 రావాలి. 2 ప్లస్ సమ్ ఎలిమెంట్ని యాడ్ చేస్తే 2 రావాలి. 3 ప్లస్ సమ్ ఎలిమెంట్ని యాడ్ చేస్తే 3 రావాలి. అలాగే యాడ్ చేస్తే సేమ్ వచ్చేటువంటి ఎలిమెంట్ ఇక్కడ ఉందా మనకి ఎన్లో విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా? అంటే దట్ మీన్స్ ఇక్కడ ఏం యాడ్ చేయాలి, 0, 0, 0. కానీ ఈ 0 అనేటువంటి ఎలిమెంట్ ఎక్కడ లేదండి, ఈ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో లేదు. అందువల్ల అప్పుడు మనం ఏమని చెప్తామండి, ద ఎన్ డస్ నాట్ ఎన్కి విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా ఐడెంటిటీ ఎలిమెంట్ లేదు అని చెప్తాము. అంటే ఇక్కడ ఏ ప్రాపర్టీ ఫెయిల్ అవుతుంది, ఎన్ అనేటువంటి ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ డస్ నాట్ హ్యావ్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ అని చెప్తాం. అంటే ఎన్ డస్ నాట్ సాటిస్ఫైస్ ఐడెంటిటీ లా అని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇదే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ దృష్ట్యా చూద్దాం. ఓకే, విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ దృష్ట్యా అంటే ఇందులో ఏ ఎలిమెంట్ తీసుకుని దాన్ని వేరే ఎలిమెంట్తో మల్టిప్లికేట్ చేస్తే మళ్ళీ 1 రావాలి. అండ్ 2 తీసుకోండి, మళ్ళీ 1 రావాలి. అండ్ 3 తీసుకోండి, మళ్ళీ 1 రావాలి. అండ్ 4 తీసుకోండి మళ్ళీ. సో ఇక్కడ 1 దేంతో మల్టిప్లికేట్ చేస్తే 1 వస్తుంది, 1. 2 దేంతో మల్టిప్లికేట్ చేస్తే 1 వస్తుంది, 1. అండ్ 3 దేంతో మల్టిప్లికేట్ చేస్తే 1 వస్తుంది, 1. 4 దేంతో మల్టిప్లికేట్ చేస్తే 1 వస్తుంది, 1. అంటే ఇక్కడ 1తో ఏ ఎలిమెంట్ని ఎన్లో ఉన్న ఏ ఎలిమెంట్స్ని మల్టిప్లికేట్ చేసినా మళ్ళీ సేమ్ అదే ఎలిమెంట్ వస్తుంది కనుక ఈ 1 మనం ఏమని చెప్తామండి. అండ్ మోర్ ఎవర్ ఈ 1 ఎక్కడుంది, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో ఉంది కనుక సో 1 మనం ఏమని చెప్తామంటే ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్
మల్టిప్లికేషన్ అని చెప్తాం. ఓకే, ఏమని చెప్తాను? విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేషన్ మల్టిప్లికేషన్ అని చెప్తాము. ఓకే, క్లియర్? ఓకే, ఓకే. నెక్స్ట్ సెట్ ఆఫ్ జెడ్ చూద్దాం. ఓకే, సెట్ ఆఫ్ జెడ్. సెట్ ఆఫ్ జెడ్ అంటే ఇంటీజర్స్లో ఏముంటుందండి? 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, అండ్ సో ఆన్ ఉంటుంది, అండ్ -1 ఉంటుంది, -2 ఉంటుంది, -3 ఉంటాయి, సో ఉంటాయి. ఇప్పుడు చూడండి, విత్ రెస్పెక్ట్ టు జెడ్కి విత్ రెస్పెక్ట్ టు ప్లస్ దృష్ట్యా ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది అంటే జెడ్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కానీ దానికి 0 కనుక యాడ్ చేసామనుకోండి, మళ్ళీ అదే ఎలిమెంట్ వస్తుంది. -1 + 0 -1, -2 + 0 -2, -3 + 0 -3, 0 + 1 0, 0 + 2 0, 0 + 3 0. అంటే 0ని ఏ ఎలిమెంట్కి యాడ్ చేసినా మళ్ళీ ఏ ఎలిమెంట్కి అయితే యాడ్ చేస్తామో అదే ఎలిమెంట్ వస్తుంది కనుక, సో విత్ రెస్పెక్ట్ టు ప్లస్ దృష్ట్యా ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుందండి? 0 అవుతుంది. ఓకే, సెట్ ఆఫ్ ఇంటీజర్స్కి విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది? 0 అవుతుంది. అదే సెట్ ఆఫ్ ఇంటీజర్స్కి విత్ రెస్పెక్ట్ టు ది అగైన్ ఓకే మల్టిప్లికేషన్ దృష్ట్యా ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, వాట్ ఈస్ ద ఎలిమెంట్? ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుందండి? 1 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. దట్స్ క్లియర్? సో ప్లస్ దృష్ట్యా 0 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్, అండ్ జెడ్ దృష్ట్యా మల్టిప్లికేషన్ దృష్ట్యా ఐడెంటిటీ ఎలిమెంట్ ఈస్ 1. దట్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ ది ఐడెంటిటీ ఎలిమెంట్. అంటే ఏంటి? ఒక సెట్లో ఐడెంటిటీ ఎలిమెంట్ అనేటువంటిది యూనిక్. ఆ ఎలిమెంట్తో ఏ ఎలిమెంట్ని ఆపరేట్ చేసినా ఏ ఎలిమెంట్తో ఆపరేట్ చేస్తాం సేమ్ అదే ఎలిమెంట్ వస్తుంది. ఇక్కడ చూడండి, 0 + 1 1, 0 + 2 2, 0 + 3 3 అలా అనమాట. అగైన్ 0 - 1 1, 0 - 2 -2 ఇట్లా అనమాట. ఓకే, దట్ ఈస్ బ్రీఫ్ అబౌట్ ఐడెంటిటీ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ లా. ఓకే, ఇన్వర్స్ లా. ఓకే, ఇన్వర్స్ లా ఏంటి? ఇన్వర్స్ లా అంటే సో దట్ ఈస్ ఫర్ ఆల్ A belongs to S, there exists some B belongs to S, such that ఏమవ్వాలండి? A star B equivalent to B star A equivalent to E. ఇక్కడ E అనేటువంటిది, సో హియర్ E ఈజ్ ఐడెంటిటీ ఆఫ్ S. ఓకే, ఐడెంటిటీ ఆఫ్ ఎస్ అని చెప్తాం. ఓకే, దెన్ we say that A is inverse of లేదా ఏమన్నా then we say that B is a inverse of A with respect to ఆపరేషన్ స్టార్ అని చెప్తాం. ఈ యొక్క విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ స్టార్ అని చెప్తాం. అంటే ఇక్కడ చూడండి, ఏంటి డెఫినేషన్? ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎస్, ఎస్లో ఏ అనేటువంటి ఏ ఎలిమెంట్ తీసుకున్నా దానికి అనుగుణంగా దేర్ ఎగ్జిస్ట్ సమ్ బి బిలాంగ్స్ టు ఎస్. ఎస్లో బి అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉండాలి. ఉంటూ ఏమవ్వాలండి? ఏ స్టార్ బి ఈక్వల్ అంటూ బి స్టార్ ఈక్వల్ అంటూ ఈ రావాలి. ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఎస్ అనమాట. అంటే ఏకి బీకి మధ్యలో ఆపరేషన్ అప్లై చేసిన, బీకి ఏకి మధ్యలో ఆపరేషన్ అప్లై చేసిన మనకి ఏం రావాలి? ఐడెంటిటీ ఎలిమెంట్ కనుక వచ్చినట్టయితే అప్పుడు మనం బీ నేమ్ అని చెప్తాం, ఇన్వర్స్ ఆఫ్ ఏ అని చెప్తాం, ఆర్ ఏ నేమ్ అని చెప్తాం, ఇన్వర్స్ ఆఫ్ బి అని చెప్తాం. అయితే ఒక సెట్లో ప్రతి ఎలిమెంట్కి కూడా డిఫరెంట్ ఇన్వర్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఏముంటాయండి? డిఫరెంట్ ఇన్వర్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఓకే, ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకున్నాం. ది సెట్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకున్నాం 0,
1 comma 2 comma 3 and 4 so on, and -1 and -2 and so on. ఓకే, ఈ జెడ్కి విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుందండి? 0 అవుతుంది. ఓకే, జెడ్కి విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది? దట్ ఈస్ ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇందులో -1 అనేటువంటి ఎలిమెంట్ తీసుకున్నా జెడ్లో, దానికి ఏ ఎలిమెంట్ని యాడ్ చేస్తే 0 వస్తుంది, ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుంది? -1 యాడ్ చేస్తే. మరి ఈ -1 ఇక్కడ ఉందా? జెడ్లో ఉంది. అంటే ఫర్ ఆల్ 1కి ఇప్పుడు ఇన్వర్స్ ఏమవుతుందండి? విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా ఇన్వర్స్ ఏమవుతుంది? -1 అవుతుంది. -1కి ఇన్వర్స్ ఏమవుతుంది? ప్లస్ దృష్ట్యా 1 అవుతుంది అనమాట. అంటే 1 + -1 = 0. ఓకే, సో అందువల్ల ఇక్కడ మనం ఏమని చెప్తాం? అలాగే 2 తీసుకోండి. వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ 2? 2కి ఏమి యాడ్ చేస్తే 0 వస్తుంది? ఐడెంటిటీ ఎలిమెంట్ ఇక్కడ ఏంటి? ఏమి యాడ్ చేస్తే మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుంది? ద -2. అగైన్ ఈ -2 కూడా ఎక్కడ ఉండాలి? జెడ్లోనే ఉండాలి, సేమ్ సెట్లో ఉండాలి. అంటే 2 + -2 = 0. అంటే ద ఇన్వర్స్ ఆఫ్ 2 ఈజ్ -2 విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ అని చెప్తాం. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి, మల్టిప్లికేషన్ దృష్ట్యా చూడండి. ఓకే, జెడ్కి మల్టిప్లికేషన్ దృష్ట్యా ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుందని చెప్పాం? 1. ఓకే, ఎందుకని 1తో ఏ ఎలిమెంట్ని మల్టిప్లికేట్ చేసినా సేమ్ అదే ఎలిమెంట్ వస్తుంది కనుక 1 ఈజ్ దన్ ఐడెంటిటీ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ మల్టిప్లికేషన్. ఓకే, సో 1 ఈజ్ ద ఐడెంటిటీ. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఈ 2కి ఇన్వర్స్ కావాలి. 2కి ఇన్వర్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సెట్ జెడ్లో 2 తీసుకున్నాం. దాన్ని ఏమి పెట్టి మల్టిప్లికేట్ చేస్తే 1 వస్తుంది చెప్పండి? 2ని ఏం పెట్టి మల్టిప్లికేట్ చేస్తే 1 వస్తుంది? 1/2తో మల్టిప్లికేట్ చేయాలి. కానీ 1/2 అనేటువంటి ఎలిమెంట్ ఎక్కడ ఉండదు? విచ్ ఈస్ డస్ నాట్ బిలాంగ్స్ టు జెడ్లో ఉండదు. కనుక 2కి జెడ్లో 1/2 అనేటువంటి ఎలిమెంట్ లేదు. ఓకే, 2 × 1/2 = 1 అయ్యే విధంగా 1/2 అనేటువంటి ఎలిమెంట్ జెడ్లో లేదు కనుక మనం ఏమని చెప్తాం? 2 does not have, ఓకే, 2 does not have ఇన్వర్స్ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ మల్టిప్లికేషన్. అలాగే 3కి కూడా ఇన్వర్స్ ఉండదు, 2కి కూడా ఇన్వర్స్ ఉండదు, -2 కూడా ఇన్వర్స్ ఉండదు. సో ఒక్క ఎలిమెంట్కి ఫెయిల్ అయినా కూడా మనం ఏమని చెప్తాం? సో అందువల్ల జెడ్ డస్ నాట్ సాటిస్ఫైస్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఒక జెడ్ డస్ నాట్ సాటిస్ఫైస్ ఇన్వర్స్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్. ఏ ఆపరేషన్ దృష్ట్యా అండి? విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ మల్టిప్లికేషన్. ఓకే, దట్ ఈస్ ద క్లియర్ అబౌట్ ది ఇన్వర్స్ లా. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఆర్ అనేటువంటిది, ఓకే, ఆర్ అనేటువంటి సెట్ తీసుకున్నాం. ఈ సెట్లో 0 1 2 3 సో ఆన్ -1 -2 సో ఆన్ అనేటువంటి ఎలిమెంట్స్ తీసుకున్నా. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ దృష్ట్యా ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుందా? ఆర్ అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ దృష్ట్యా ఇన్వర్స్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది. ఇన్వర్స్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందా? ఫస్ట్ మల్టిప్లికేషన్ దృష్ట్యా ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తో లేదో తెలియాలంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ దృష్ట్యా ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి? 1. ఓకే, ఇక్కడ 1 ఈజ్ ద ఐడెంటిటీ. ఓకే, సపోజ్ నేను ఇక్కడ 0 తీసుకున్నా. ఓకే, 0 అనేటువంటి ఎలిమెంట్ తీసుకున్నా. 0ని ఎంత పెట్టి మల్టిప్లికేట్ చేస్తే 1 వస్తుంది? 0ని ఎంత పెట్టి మల్టిప్లికేట్ చేస్తే 1 వస్తుంది? ఏం పెట్టి మల్టిప్లికేట్ చేసినా 1 అనేటువంటి ఎలిమెంట్ రాదు. సో అందువల్ల మనకి 0కి ఏం లేదని చెప్తామండి? ఇన్వర్స్ ఎలిమెంట్ లేదు విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ మల్టిప్లికేషన్ దృష్ట్యా. అందుకని ఇక్కడ ఆర్ అనేటువంటి సెట్ ఏం సాటిస్ఫై చేయదండి? ఆర్ ఫెయిల్స్ టు హ్యావ్ ఇన్వర్స్. ఓకే, 0కి ఆర్లో ఇన్వర్స్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ దృష్ట్యా ఇన్వర్స్ ప్రాపర్టీ అనేటువంటిది ఉండదు. దట్ ఈస్ ద క్లియర్ అబౌట్ ది ఇన్వర్స్ లా. అండ్ వాట్ అబౌట్ ది నెక్స్ట్?
ఎబిలియన్ ప్రాపర్టీ, ఎబిలియన్ ప్రాపర్టీ లేదా ఎబిలియన్ లా. ఓకే, ఎబిలియన్ లా. ఏంటి ఎబిలియన్ లా అంటే? సో ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ విచ్ ఇంప్లైస్ ఏమవ్వాలండి, ఏ స్టార్ బి ఈక్వల్ అంటూ బి స్టార్ ఏ కనుక అయినట్టయితే, ఓకే ఏమన్నా ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ విచ్ ఇంప్లైస్ ఏ స్టార్ బి ఈక్వల్ అంటే బి స్టార్ ఏ కనుక అయినట్టయితే, దెన్ వి సే దట్, okay, then we say that, okay, S is abelian set అన్నమాట. S is abelian with respect to operation, okay, with respect to operation స్టార్ అని చెప్తాం. అంటే ఏంటి, ఏ స్టార్ బి ఏకి బీకి మధ్యలో అప్లై చేసినా, బీకి ఏకి మధ్యలో ఆపరేషన్ అప్లై చేసినా మనకి ఏం రావాలండి, ఆ సెట్లో ఏ 2 ఎలిమెంట్స్ తీసుకుని ఏ స్టార్ బి స్టార్ ఏ చేసినా కూడా మనకి సేమ్ ప్రాపర్టీ అనేటువంటిది రావాలి. వచ్చినట్టయితే అప్పుడు మనం ఏమని చెప్తామండి, సో ఈ ఎస్ ఈజ్ అన్ ఎబిలియన్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ స్టార్ అని చెప్తాము. ఓకే, సపోజ్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ని తీసుకుందాం. ఈ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3 అండ్ సో ఆన్ ఉన్నాయి. సో ఎన్ ఈజ్ ఎబిలియన్ ఈజ్ ఎన్, ఓకే ఇక్కడ చూడండి, ఈజ్ ఎన్ ఎబిలియన్ ఈజ్ ఎన్ ఎబిలియన్ విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ సబ్స్ట్రాక్షన్. అంటే ఎన్ అనేటువంటిది విత్ రెస్పెక్ట్ ఆపరేషన్ సబ్స్ట్రాక్షన్ దృష్ట్యా ఎబిలియన్ అవుతుందా? చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. 2, 3 అనేటువంటి 2 ఎలిమెంట్స్. ఈ 2 ఎలిమెంట్స్ మధ్యలో 2 - 3 చేశాను, వాల్యూ ఎంత అండి, దట్ ఈజ్ -1. అండ్ 3 - 2 చేశాను, వాల్యూ ఎంత అండి, 1. ఈ బోత్ వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్. అంటే దట్ మీన్స్ ఇక్కడ ఏం జరగట్లేదు, మనకి ఈ 2 వాల్యూస్ కూడా ఈక్వల్ కావట్లేదు. సో అందువల్ల విచ్ ఇంప్లైస్ మనం ఏమని చెప్తాం, 2 - 3 ఈజ్ నాట్ ఈక్వల్ అంటూ 3 - 2. సో అందువల్ల ఇక్కడ మనం ఏమని చెప్పచ్చు, ఎన్ నాట్ సాటిస్ఫైస్ ఎబిలియన్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ సబ్స్ట్రాక్షన్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ సబ్స్ట్రాక్షన్ అని చెప్తాం అనమాట. ఓకే, అంటే ఏం చేయాలి, ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా ఏ ప్లస్ బి చేసినా బి ప్లస్ ఏ, అంటే ఏ స్టార్ బి చేసినా బి స్టార్ ఏ చేసినా ఆన్సర్ ఒక్కటే రావాలి. వస్తేనే దాన్ని మనం ఏమని చెప్తా అండి, ద ఎబిలియన్ ప్రాపర్టీ. అప్పుడు ఆ సెట్ని మనం ఏం చెప్తాం, సాటిస్ఫైస్ ద ఎబిలియన్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ అని చెప్తాం. ఓకే, దట్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ బైనరీ ఆపరేషన్ అండ్ క్లోజర్ లా, అసోసియేటివ్ లా, ఐడెంటిటీ లా, ఇన్వర్స్ అండ్ ఎబిలియన్ ప్రాపర్టీస్ అన్నమాట. ఓకే, సో ఏమైనా నేర్చుకున్నామండి, బైనరీ ఆపరేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్లోజర్ లా అంటే ఏంటో స్టడీ చేసాం. నెక్స్ట్ అసోసియేటివ్ లా అంటే ఏంటో స్టడీ చేసాం. నెక్స్ట్ ఐడెంటిటీ లా అంటే ఏంటో స్టడీ చేసాం. నెక్స్ట్ ఇన్వర్స్ లా అంటే ఏంటో స్టడీ చేసాం. నెక్స్ట్ ఎబిలియన్, ఓకే ఎబిలియన్ లా అంటే ఏంటో స్టడీ చేసాం. ఓకే, సో ఓకే ఈరోజు మనం బైనరీ, క్లోజర్ లా, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ ఎబిలియన్ లా అంటే ఏంటో చూసాం. వీటిని బేస్ చేసుకుని రేపు సెట్స్ అనేటువంటివి మనము ఓకే ఏ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే ఆ సెట్ని ఏమంటామో రేపు స్టడీ చేద్దాం. ఓకే, రేపటి క్లాస్లో మీకు నేను వెక్టర్ స్పేస్గా డెఫినేషన్ చెప్తాను. అప్పటి వరకు మీరు నేను చెప్పిన నెంబర్ సెట్స్, ఈరోజు లాస్ట్ క్లాస్లో చెప్పిన నెంబర్ సెట్స్ గురించి బాగా వీడియో చూడండి. అండ్ ఈరోజు చెప్పిన ఈ ప్రాపర్టీస్ గురించి కూడా మీరు వీడియో చూడండి. ఓకే, బాయ్.